10 ఏళ్ల క్రితం రాజకీయ పార్టీగా పురుడు పోసుకున్న లోక్సత్తా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై లోక్సత్తా ఎన్నికలలో పోటీకి దూరంగా ఉంటుందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ ప్రకటించారు. పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమం కోసం, రాజకీయ పరివర్తన కోసం కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలకు అధికారాల కోసం, అలాగే విద్య, ఆరోగ్యం కోసం ఉధృత స్థాయిలో పోరాటబాట పడతామని తెలిపారు. ఎన్నికలకు దూరంగా ఉండాలని, పార్టీలకు అతీతంగా తెలుగువారికి ఈ దేశ భవిష్యత్తుకు కీలకమైన అంశాలపై తక్షణ కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. గత 20 ఏళ్లుగా లోక్సత్తా ఎంతగా ప్రయత్నించినా రాజకీయాల్లో కుళ్లు పెరిగిందే తప్ప తగ్గలేదని ఆయన అన్నారు. లోక్సత్తా ప్రతిపాదిస్తున్న పోరాడుతున్న అంశాలతో పాటు ఈ అంశాల మీద ప్రత్యేకంగా దృష్టి నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఒక్కళ్ళకి సెకండ్ చాయిస్గా ఉంటే కేవలం 1-2% తప్ప అది ఈ వ్యవస్థను ప్రభావితం చేసే స్థాయికి వెళ్ళదు, నిరుపయోగం అవుతుంది. పరిస్థితులు మారినప్పుడు ఆలోచిద్దాం ఏం చేయాలని చెప్పాను. ఏదో పదవుల కోసం వచ్చింది కాదు. దేశంలో మార్పు కోసం రకరకాల వాహనాలని, రకరకాల పద్ధతులను ఎలా ఉపయోగించుకోవాలి. రాజ్యాంగబద్ధంగా ఈ దేశంలో మార్పుకు దోహదం చేయాలని చెప్పిన పోరాటం ఒక్కటే లోక్సత్తా. ఈ ఉద్యమం ఈవేళ ప్రధానంగా ఇవన్నీ కూడా లోక్సత్తా ఉద్యమం బాటలో జరుగుతాయి. ఈ రాష్ట్రాలకి ఈ ఫెడరలిజాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరణ చేయించాలని చెప్పిన విషయం మీద పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులతో కూర్చుని దానికి ఏం చేయాలని చెప్పి నిర్ణయం జరుగుతుంది. ఈ స్థానికంగా ప్రతి పట్టణంలో కూడా, దేశంలో ప్రతి పట్టణంలో, నగరంలో కూడా పన్ను కట్టే వాళ్ళందరినీ కూడా సమీకరించి ఎక్కడికక్కడ వ్యూహాలతో అక్కడ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది.